నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణలో స్కాలర్‌షిప్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం ఒక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలోని సమాచారం ప్రకారం ఇప్పుడు చూద్దాం. గడువు పెంపు 2025 నుంచి 26 వరకు విద్యా సంవత్సరానికి సంబంధించి స్కాలర్‌షిప్ల మంజూరు కోసం దరఖాస్తు గడువును ఈ నెల 31వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. ఎందుకు ఈ నిర్ణయం? వాస్తవానికి ఈ-పాస్‌లో ఫ్రెష్ మరియు రెన్యువల్ దరఖాస్తుల గడువు 2026 ఏప్రిల్ 20తో ముగిసింది. అయితే మొత్తం 10,89,265 మంది విద్యార్థులకు గాను కేవలం 10,20,688 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోగలిగారు. సాంకేతిక సమస్యలు. వివిధ సాంకేతిక మరియు ఇతర కారణాల వల్ల సుమారు 68,577 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనం కోసం గడువును ఈ నెల చివరి వరకు పొడిగించింది. కాబట్టే ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా ఈ నెల 31 లోపు తప్పనిసరిగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతుండండి. థాంక్యూ.